నమస్కారం ఏఆర్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజలందరికీ వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తగినంత త్రాగునీటిని అందించడమే జలజీవన్ మిషన్ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుడిశంకర్ అన్నారు. గార మండలంలోని బంద్రవానిపేటలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయిల ఏర్పాటుకు ఎమ్మెల్యే గుడిశంకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు అందించి త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు విస్మరించిందన్నారు. పల్లెల్లోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇస్తామన్నారు. కానీ చేతల్లోకి వచ్చేసరికి దారుణంగా విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు. జలజీవన్ మిషన్ పథకం పనులను అటకెక్కించారని 5 ఏళ్ల పనులను సాగదీశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జలజీవన్ పథకంపై పల్లె ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛ జలాన్ని అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం బంద్రవానిపేట గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని సాధారణంగా విన్నారు. అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని ఎమ్మెల్యే శంకర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనుకోని ఓ సంఘటనతో ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి అండగా నిలిచింది కళింగాంధ్ర యూత్ అసోసియేషన్. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం సరియా బడ్డపాడు గ్రామానికి చెందిన 25 సంవత్సరాల రోణంకి యుగంధర్ నిరుపేద కుటుంబానికి చెందినవాడు కావడంతో వైద్యం చేయించుకునేందుకు దాతల కోసం ఎదురు చూశాడు. ఆయన ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ సభ్యులు తక్షణమే స్పందించి వ్యవస్థాపక అధ్యక్షులు పడి నవీన్, జిల్లా అధ్యక్షులు శనపల రామకృష్ణ సూచనల మేరకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం నుండి విశాఖపట్నం బయలుదేరి కేజీహెచ్లో ఉన్న పేషెంట్ యుగంధర్ను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తకోట శ్రీహరి మాస్టర్ ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని 20,000 రూపాయల నగదును యుగంధర్కు అందజేశారు. రానున్న రోజుల్లో కూడా తమ వంతు పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా శ్రీహరి మాస్టర్ తెలిపారు. మానవతా దృక్పథంతో ఇటువంటి నిరుపేదలకు వైద్యం నిమిత్తం ఆరోగ్య ప్రదాత కార్యక్రమంలో భాగంగా కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఇటువంటి సేవా కార్యక్రమం నిరంతరం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ప్రతినిధులు కోన శ్రావణ్ కుమార్, సిగురుపల్లి సత్యనారాయణ, చింతడ అప్పన్న, సేపన రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీహరి, కొత్తకోట, కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నాతో పాటు మా కళింగాంధ్ర యువత కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోణంకి యుగంధర్ అనేటువంటి ఒక అబ్బాయికి కాలు ఇంతకుముందు యాక్సిడెంట్లో ఇబ్బంది పడడం, ఆ తర్వాత ఇన్ఫెక్షన్ చేరి ఫైలేరియా సోకటం వల్ల పూర్తిగా మంచం మీద నుంచి కదలలేనటువంటి పరిస్థితి ఉండడం, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటం వల్ల ఇక్కడ స్థానికంగా డాక్టర్లు ఇచ్చేటువంటి చిన్న చిన్న మెడిసిన్స్ బయట కొని రావటం, కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం, ఆ మెడిసిన్స్ను కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి ఆర్థిక పరిస్థితి వాళ్ళకి ఉంది అని చెప్పి మా కళింగాంధ్ర యువత దృష్టిలోకి రాగానే మేమంతా కూడా స్పందించి ఈరోజు ఆర్థికంగా సపోర్ట్గా ఉండాలని చెప్పి ఒక 20,000 రూపాయలని యుగంధర్కి ఇచ్చి అబ్బాయికి, వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని నింపడం జరిగింది. మనం చేసేటువంటి ఆర్థిక సహాయం ఎంత చిన్నదైనప్పటికీ కూడా ఆ సహాయం ద్వారా వాళ్ళకు ఒక మానసిక భరోసా కల్పించడం ద్వారా ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి పేషెంట్కి ఒక రకమైన ఉత్తేజం కలిగి త్వరగా కోలుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం చేసేటువంటి సహాయం అనేది ఎంత చిన్నదైనా కానీ మనం ఇచ్చేటువంటి మానసిక స్థైర్యం అత్యంత గొప్పది. కాబట్టి అందరూ కూడా రాష్ట్రంలోని 50 మంది ప్రజానీకం కూడా సహృదయంతో స్పందించి ఇలాంటి వారికి సహాయ సహకారాలను అందిస్తే తద్వారా మన భవిష్యత్ తరాలు, మన కుటుంబ సభ్యులు, మన పిల్లల తాలూకా భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటూ సేవే పరమావధిగా పనిచేస్తున్నటువంటి కళింగాంధ్ర యువతకి మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హో కళింగాంధ్ర. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పిఎన్ కాలనీలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాట్లపై ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పైడి వేణుగోపాలం మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన వివరించారు.
వచ్చే నెల 2వ తేదీన దేశంలో 3వ తేదీన రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వ నమోదులో పాల్గొని ఉచితంగా సభ్యత్వాన్ని పొందవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బెల్లంగి ఉమామహేశ్వరరావు, జిల్లా సీనియర్ నేత పైడి రాజారావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ నెల 1వ తేదీన ఢిల్లీలో మన ప్రధానమంత్రి మోడీ గారు చేతుల మీదుగా, నడ్డా గారి చేతుల మీదుగా మోడీ గారు సభ్యత తీసుకుంటారు. 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షురాలు సభ్యత్వ కార్యక్రమం ప్రారంభిస్తుంది. 3వ తేదీని నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఈ సభ్యత్వ కార్యక్రమం పూర్తవుతుంది. గతంలో ప్రతి 6 సంవత్సరాలకి సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. దేశం మొత్తం మీద ఇప్పటికీ 18 కోట్ల సభ్యులు ఉన్నారు. ప్రపంచంలో అది పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. గతంలో చైనా ఉంటే దాన్ని మించి 11 కోట్ల సభ్యత్వం చైనాకు ఉంటే, ఇప్పుడు భారతదేశంలో మన బీజేపీ 18 కోట్ల సభ్యులు ఉన్నారు. ఈ ప్రపంచంలో ఇది పెద్ద పార్టీ. భారతదేశంలో కూడా ఇప్పుడు 96 మంది రాజ్యసభ సభ్యులు, 240 మంది పార్లమెంట్ సభ్యులు, 1673 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దేశానికి, రాష్ట్ర బీజేపీకి. అదేవిధంగా 18 రాష్ట్రాల్లో బీజేపీ, ఈ రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో గాను 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ 84లో 2 సీట్ల నుంచి ఈ స్థాయికి భారతీయ జనతా పార్టీ పెరిగింది. మున్ముందు కూడా దీనికి భవిష్యత్తు ఉంది. మన మోడీ గారు దేశాన్ని 11వ స్థానం ఉన్న దేశాన్ని ఇప్పుడు 5వ స్థానం తీసుకొచ్చారు ఆర్థిక వ్యవస్థలో. దీన్ని 3వ స్థానం తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన కృతజ్ఞతతో వ్యూహంతో ఉన్నారు. అది పెద్ద దేశంగా అది ఆర్థిక వ్యవస్థగా అమెరికా, చైనా తర్వాత భారతదేశాన్ని 3వ స్థానం ఉంటుందని చెప్పేసి ఆయన కృతజ్ఞతతో ఉన్నారు. అది కూడా ఛాయ పడుతుంది. మన ద్రవ్యోల్బణం తగ్గుతుంది, జీడీపీ పెరుగుతుంది. ఇది అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలు కూడా అందించడం, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. అందువల్ల మన భారతీయ జనతా పార్టీ, మన నాయకులు శక్తివంతంగా ఉంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున మనం దేశంలో బీజేపీని మనం చేస్తే మన భారతీయ జనతా పార్టీ శక్తి పెరుగుతుంది, మన మోడీ గారు శక్తి పెరుగుతుంది. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు లోబడే పౌరులందరూ జీవించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడు స్థానిక వికాస్ హై స్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు మంగళవారం ఏర్పాటు చేశారు. రాజ్యాంగం విధులు, ఉపయోగాలను గురించి వివరించారు. ఇప్పటికీ 116 సార్లు సవరణ జరిగిందని విద్యార్థులకు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని లోక్ అదాలత్ వలన ఉపయోగాలు, దీని వలన పేదలు పొందుతున్న ఉపయోగాలను కూడా ఆయన తెలిపారు. ఎవరైనా పేదలు క్రిమినల్ కేసుల్లో ఉంటే వారి తరఫున న్యాయ సేవాధికార సంస్థ ద్వారా LADCని ఉపయోగించుకుంటారని పేర్కొన్నారు. పిల్లలకు అవసరమైన చట్టాలను వివరించి వారి దగ్గర నుండి సమస్యను తెలుసుకుని సమాధానాలు వివరించారు. ఈ కార్యక్రమంలో జి ఇంద్రప్రసాద్, ప్రధానోపాధ్యాయుడు జి నిర్మల, కె వేణుగోపాలరావు, కె మురళి తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లిలో గల శ్రీ సూర్యనారాయణ మూర్తి వారి దేవస్థానం వద్ద ఉన్న ఇంద్ర పుష్కరిణి, అరసవెల్లి చిన్న చెరువు వద్ద దోమల నిర్మూలన కొరకు గంగూరా ఫిష్ పిల్లలను విడిచిపెట్టే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేషు, DMHO బొడ్డపల్లి మీనాక్షి, శ్రీకాకుళం నగర BC అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావులు హాజరై వారి చేతుల మీదుగా గంగూరా చేప పిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యల్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు నాగరత్నం సూరిబాబు, తెలుగుదేశం నాయకులు గొలుగి దామోదర్ రావు, రాయపిల్ల అర్జున్, తెలుగు జగదీష్, సోమేష్, సింహ ప్రకాష్, పి సత్యనారాయణ, సుధీర్ కుమార్, సాయి, దివ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఉదయం కార్యాలయానికి వస్తున్న సమయంలో పోలీస్ కార్యాలయ ఆవరణంలో కూర్చుని ఉన్న కాలనీ వృద్ధ వికలాంగుని గమనించారు. జిల్లా ఎస్పీ ఆయన వద్దకు నేరుగా వెళ్లి పోలీస్ కార్యాలయానికి రావడానికి కారణాలను ఆరా తీసి అతని వ్యక్తిగత సమస్యను అడిగి తెలుసుకున్నారు. తాను ఎల్లనపేట మండలం కోవిలవలం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన పైలా
యాదవయ్య అని నాటుకోళ్లు క్రయ విక్రయాలు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటానని ఆ వృద్ధుడు ఎస్పీకి తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన నాటుకోళ్లను దొంగలించారని సర్బుజ్జిలి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయగా ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదని ఎస్పీ ఎదుట బోరుమన్నారు. అందుకే తమరి వద్దకు వచ్చారని ఎస్పీకి తమ సమస్యను విన్నవించుకోగా వెంటనే జిల్లా ఎస్పీ సర్బుజ్జిలి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడారు. పైలా మాధవయ్య సమస్యను తెలిపి ఆ సమస్యకు పరిష్కారం చూపించి కోళ్లు అపహరించిన వ్యక్తితో బాధితుడికి నష్టపరిహారాన్ని చెల్లించేలా త్వరగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.